ఎందుకు అసలు అది బీజేపీకి ఏం పాత్ర ఉందండి 2014-18 కానీ అప్పుడు 99 to 2004 కానీ ఏం పాత్ర ఉందా ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటే బీజేపీకి పాత్ర ఏమంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ నడిచింది. ఓకే, సత్య గారి మాటలు మీరు విన్నారా సాయి గారు? ఆ వాయిస్ మీరు విన్నారా? నేను వాయిస్ వినలేదండి, ఆ బ్రేకింగ్ లో చూసాను. నేను మీ డిబేట్ కి వచ్చే ముందు నాకు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, సత్య గారు ఇలా అన్నారు. ఏమన్నారని చదివాను నేను కూడా వాయిస్ వినలేదు. దాంట్లో ఏం రాసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగా టీడీపీతో పొత్తుకెళ్ళాను, బీజేపీతో కూడా మాట్లాడుతా అన్నారు. సో ఏ విషయం అన్నది పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వంతో మాట్లాడుకుంటారు, పొత్తుల విషయం ఫైనల్ నిర్ణయం కేంద్రం తీసుకుంటది అని మాత్రమే ఉందంట. నేను యాక్చువల్ గా ఆయన మాట్లాడింది ఎక్కడ వినలేదు, సోషల్ మీడియాలో వచ్చింది అయితే అది. సో మనకు ఎలా ఉంది, ఇందాక మీకు చెప్పాను, తరుణ్ చుక్ గారు రాకపోయినా వచ్చినట్టు పేపర్ అట్టుకొని వెళ్ళిపోయినట్టు ప్రచారం చేశారు. ఇది కూడా అలాగే ఉంటాయి సాయి గారు, ఏమి చెప్పినా చెప్పకపోయినా అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పి ఎన్నో చూసాం మనం, రాసుకుంటే వెళ్ళిపోతారు. తీరా చూస్తే వ్యవహారం జరిగింది. నిన్న ఈసారి చూడండి, మేము రాజకీయ తీర్మానం చేశాము, ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని సాక్షి పేపర్ రాసింది, ఈనాడు పేపర్ రాసిందా, జ్యోతి రాసిందా? ఏం రాయలేదు. సో సాక్షి అయితే హెడ్డింగ్ పెట్టింది, హెడ్డింగ్. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటే అలాగే చిన్న పలవాలు చేసుకుంటారు. కానీ అట్లా కాకుండా చంద్రబాబు గారి తరహా పాలన అందిస్తాం అని అనుంటే పెట్టేవాళ్ళు హెడ్డింగ్. అదే అన్నాను, ఇప్పుడు వాస్తవాలు రాయటం మానేశారు కదా, ఎవరి కాళ్ళు పేపర్లు మీడియాలు ఉండేసరికి సార్ ఎవరి కాళ్ళు కావాల్సిన విధంగానే వాళ్ళకి కావాల్సిన పాయింట్లు రాసుకుని వెళ్తున్నారు. కానీ విషయం పూర్తిగా చెప్పే జర్నలిజం దురదృష్టశాతం తక్కువైపోయింది. సో ఆ రకంగా మేమైతే ఆ యొక్క స్టాండ్ లో ఉన్నాం, అన్ని నియోజకవర్గాల్లో సమాయత్తం అవుతున్నాం. సో ఆ రకంగా ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి, ఒక డబుల్ ఇంజిన్ సర్కిల్ రావాలి, ప్రజలు ఆశీర్వదించాలనే ఉద్దేశంతో అగ్రెసివ్ గా వెళ్ళాలని చెప్పి రాజకీయ తీర్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మీకు అది పంపుతాను సాఫ్ట్ కాపీ, ఆ తర్వాత కూడా మీకు చూడండి అది, ఎందుకంటే ఓపెన్ డాక్యుమెంట్ అది. ఒకటి. ఇక రెండో విషయం, ఇందాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ రోజు రోజుకి బలపడుతుంది అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు మొన్నగా ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు మీరు సిట్టింగ్ ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కోల్పోయారు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మేము నిలబెట్టుకున్నాం. సో ఓకే, మీకు కొత్తగా తెలంగాణ వచ్చింది. సో మీరు బలపడ్డారా, వీక్ అయ్యారా? ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? కర్ణాటక, తెలంగాణ, మిగతా కానీ హిమాచల్ ప్రదేశ్ 3 ఉన్నాయి. సో జార్ఖండ్ ను బీహారు మీరు సంఖ్యలో ఉన్నారు. బీజేపీ అలా కాదు కదా, 15-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఈ రోజు కొత్తగా జరిగిన ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ, 3 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. 3 రాష్ట్రాలు గతంలో కన్నా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో అయితే 6వ సారి 7వ సారి కూడా ఎన్నికయ్యాం. సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడింది, ఎక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర మీకు ఉపయోగపడింది? 2 ఎన్డీఏ కూటమి, ఐఎన్డీఏ కూటమి రోజు రోజుకి బలపడుతుందన్నారు. మొన్న కూడా చూసాక 2 రోజుల క్రితం కూడా ఏ రకంగా మిగతా పక్షాలు మేము ఉండడం వెళ్ళిపోతాము అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ మనం చూస్తున్నాం కదా. అసలు బీహార్ లో ఫస్ట్ మీటింగ్ ఐఎన్డీఏ కూటమి అయ్యాక నెక్స్ట్ మీటింగ్ బెంగళూరులో మీరు డిసైడ్ చేస్తాం సీట్లు అన్నారు. ఇప్పటి వరకు 2-3 సార్లు 4-5 సార్లు కూర్చున్నారు, సీట్లు కూడా డిసైడ్ చేయలేకపోయారు. ఇలా ఇప్పటికి మేము వెళ్ళిపోతాం అన్నారు. సో ఈ రకంగా వాళ్ళే కలహాల కాపురంగా ఉంటూ అదేదో ఐఎన్డీఏ కూటమి బలపడిపోతుందంట, ఇక అది మనం వంచుకుంటాం కింద లెక్క. ఏదేమైనా సరే 2024లో ఈ సంవత్సరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టగా తప్పదు. దేశంలో అద్భుతమైనటువంటి పాలన, నిజాయితీ పాలన నరేంద్ర మోడీ గారు